సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అగ్రెసివ్ బ్యాటింగ్తో కొన్ని అద్భుతాలు చేసినా స్థిరత్వం లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్గా మారింది. సెమీస్కు కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు తమ జట్టును బలోపేతం చేసుకోవడానికి, ముఖ్యంగా పర్స్లో డబ్బులు పెంచుకోవడానికి ఎస్ఆర్హెచ్ కొన్ని కీలకమైన ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. నవంబర్ 15, 2025 నాటికి రిటెన్షన్ గడువు ముగుస్తూ ఉండడంతో ఈ గడువులోపు ఎస్ఆర్హెచ్ విడుదల చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరు? అందుకు గల కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు ఇషాన్ కిషన్. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన 2025 సీజన్లో అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. ఎస్ఆర్హెచ్ జట్టులో ఇప్పటికే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ రూపంలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్లు ఉండడం, అలాగే హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్ గా ఉండడంతో ఇషాన్ కిషన్ ను నెంబర్ 3 స్థానంలో ఆడించారు. అయితే ఆ స్థానంలో అతను ప్రభావం చూపలేకపోయాడు. ఒక సెంచరీతో పాటు ఒక మ్యాచ్లో 94 పరుగులు చేయడం మినహా అతని బ్యాటింగ్ స్థిరంగా లేదు. అతన్ని విడుదల చేయడం ద్వారా ఎస్ఆర్హెచ్ జట్టుకు 11.25 కోట్ల భారీ మొత్తంలో పర్స్ డబ్బు ఆదా అవుతుంది. ఇది వేలంలో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు మహమ్మద్ షమి. షమీని ఎస్ఆర్హెచ్ 10 కోట్లకు కొనుగోలు చేసింది. అనుభవజ్ఞుడైన షమి ఐపీఎల్ 2025లో తన స్థాయికి తగినట్టుగా రాణించలేకపోయాడు. 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతని ఎకానమీ రేటు 11కు పైగా ఉంది. అతని ముఖ్య బలమైన యార్కర్లు, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ వేసే బౌలింగ్ ఈ సీజన్లో మిస్ అయ్యాయి. దీంతో చాలా మ్యాచ్ల్లో పరుగులను ధారాళంగా ఇచ్చేశాడు. 35 ఏళ్ల వయసు, తరచూ ఎదురయ్యే ఫిట్నెస్ సమస్యలు కూడా ఆలోచించి జట్టు యాజమాన్యం అతన్ని వదిలిపెట్టాలని భావిస్తోంది. అతన్ని రిలీజ్ చేయడం ద్వారా 10 కోట్లు ఆదా చేసుకోవచ్చు. పైన పేర్కొన్న ముఖ్య ఆటగాళ్లతో పాటు తమ జట్టు కూర్పును మెరుగుపరుచుకోవడానికి ఎస్ఆర్హెచ్ మరికొంతమంది ఆటగాళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆటగాడు లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్. ఇతన్ని 3.20 కోట్లకు కొనుగోలు చేసిన 2025 సీజన్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. యువ స్పిన్నర్లు జీషాన్ అన్సారీ, హర్ష్ దూబేలు అద్భుతంగా రాణిస్తుండటంతో రాహుల్ చాహర్కు రామ్ చెప్పాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆలోచన. ఇక మరొక ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. 8 కోట్లు ఖర్చు చేసినా కూడా ఇతని ప్రదర్శనలో స్థిరత్వం లోపించింది. 13 మ్యాచ్లో 16 వికెట్లు తీసినా దాదాపు 10 ఎకానమీతో బౌలింగ్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. స్థిరంగా బౌలింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కొన్ని మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించి ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. దీంతో అతన్ని రిలీజ్ చేయాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోంది. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు అభినవ్ మనోహర్. 8 మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చినా కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యాడు. ఇక విదేశీ ఆటగాడు విల్లేమ్ ముల్టర్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. విదేశీ ఆటగాళ్ల కోటాను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి ఇతన్ని విడుదల చేయవచ్చు. ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ ను ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 వేలం కోసం 23 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధర కంటే కూడా ఎక్కువ. క్లాసెన్ ను రిలీజ్ చేయడం ద్వారా ఎస్ఆర్హెచ్ తమ వద్ద ఉన్న వేలం పర్స్ ను ఏకంగా 23 కోట్లు పెంచుకోవచ్చు. అయితే ఇక్కడే ఎస్ఆర్హెచ్ ఒక ప్లాన్ వేస్తోంది. రిలీజ్ చేసిన క్లాసెన్ ను తిరిగి వేలంలో 15 కోట్ల లోపు దక్కించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. ఇక మిగిలిన 8 కోట్లతో బౌలింగ్ మరియు ఇతర స్థానాలను బలోపేతం చేసుకోవడమే ఆరెంజ్ ఆర్మీ యొక్క అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. క్లాసెన్ వేలంలోకి వస్తే ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్ పోటీ పడే అవకాశం ఉంది. మరి క్లాసెన్ రిలీజ్ అండ్ రీబై ప్లాన్ ఎస్ఆర్హెచ్ కు తెలివైన వ్యూహంలా మారుతుందా లేక బ్యాక్ ఫైర్ అవుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది. పైన చెప్పిన ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఎస్ఆర్హెచ్ కు భారీగా డబ్బులు పర్సులో ఉంటాయి. ఈ ఆదా చేసిన డబ్బుతో జట్టు యాజమాన్యం వేలంలో స్థిరమైన ప్రదర్శన చేసే ఒక మంచి భారత వికెట్ కీపర్ బ్యాటర్ను మరియు డెత్ ఓవర్లలో మెరుగ్గా రాణించే వేగవంతమైన బౌలర్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చు. నవంబర్ 15వ తేదీలోపు ఎస్ఆర్హెచ్ తీసుకోబోయే నిర్ణయాలు ఐపీఎల్ 2026లో ఆరెంజ్ ఆర్మీ ప్రయాణాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. పైన చెప్పిన ఆటగాళ్లను కాకుండా ఎస్ఆర్హెచ్ ఇంకా ఎవరిని రిలీజ్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.